హాయ్ ఫ్రెండ్స్, మనము లాస్ట్ వీడియోస్లో వాటర్ ప్యూరిఫైయర్, మళ్ళీ ఇంట్లో పెట్టుకునే వాటర్ ప్యూరిఫైయర్కిను ఆర్ఓ ప్లాంట్లో ఉండే వాటర్ ప్యూరిఫైయర్కి కొన్ని డిఫరెన్సెస్ షేర్ చేశాను. ఈరోజు కూడా కొంచెం డీటెయిల్గా షేర్ చేశాను. కొంచెం గ్యాప్ అయితే పడింది ఫ్రెండ్స్. మళ్ళీ ఈరోజు ఇంట్లో పెట్టుకునే వాటర్ ప్యూరిఫైయర్కి ఎందుకు మనము అంతగా, అంటే చాలామందిని అడిగాము ఇంట్లోనే పెట్టుకోండి అని, కానీ ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. కొంతమంది పెట్టుకొని వాడేశారు, కొంతమంది వదిలేశారు. అట్లా చాలా రీజన్స్ ఉన్నాయి. అన్ని రీజన్స్లో 3 నాకు మేజర్ రీజన్స్ అనిపించింది. వాటిలో ఏంటంటే, మొదటిది వేస్ట్ వాటర్ చాలా పోతాయని కొంతమంది చెప్పారు. తర్వాత సొంతం ఇల్లు కాదు, బాడిగ ఇల్లు, రెంట్ ఇల్లు, అది పెట్టుకొని మళ్ళీ గోడకి మలలు కొట్టాలి, అట్లా అన్ని రకాలుగా చెప్తారు. ఇంకొకటి రీజన్ వచ్చేసి మెయింటెనెన్స్ గురించి కూడా చెప్పారు. ఈ 3 రీజన్స్ అయితే చెప్పారు. ఈ 3 రీజన్స్ గురించి నేను అక్కడ ప్లాంట్లో ఉండే వాటర్ ప్యూరిఫైయర్ మీరు ఒకసారి చూడండి. అక్కడ కూడా చాలా నీళ్ళు వేస్ట్ అవుతాయి ఫ్రెండ్స్. నేను చాలా వాటర్ ప్యూరిఫైయర్వి ప్లాంట్లు చూశాను నేను కూడా. వాళ్ళు వేస్ట్గా, మనం యాక్చువల్గా చిన్న పైపులో వాటర్ వేస్ట్ అయితేనే మనము చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. వాటర్ వేస్ట్ అయితే మనం ఇంట్లో పెట్టుకునే వాటర్ ప్యూరిఫైయర్ వేస్ట్ కాకుండా కూడా మనం అవి స్టోర్ చేసుకొని క్లీనింగ్ పర్పస్కి ఏదన్నా ఇంకా వాడుకోవచ్చు. కానీ ప్లాంట్లో ఉండే వాటర్ ప్యూరిఫైయర్ చాలా వేస్ట్ చేస్తారు. డ్రైనేజ్కి వదిలేస్తారు, లేదంటే ఖాళీ ప్లేస్లోకి వదిలేస్తారు. నేను చాలా ప్లాంట్లు చూశాను. అవి ఎన్ని వాటర్ వేస్ట్ చేస్తారంటే, మీరు కూడా ఒకసారి దగ్గర వాటర్ ప్లాంట్ ఉంటే వాళ్ళు వేస్ట్ వాటర్ ఏం చేస్తారని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అదే ఇంట్లో పెట్టుకునే వాటర్ ప్యూరిఫైయర్ అయితే మనము వేస్ట్ వాటర్ని స్టోర్ చేసుకొని క్లీనింగ్ పర్పస్కైనా వాడచ్చు. కానీ ప్లాంట్లో ఉండేవాళ్ళు అయితే అలా ఏం చేయరు, ఊరికే వేస్ట్గా వదిలేస్తారు డ్రైనేజీకి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఆలోచించండి. సెకండ్ది వచ్చేసి సొంతం ఇల్లు కాదు, రెంటెడ్ ఇల్లు, దానికి మళాలు కొట్టుకొని ఓనర్లు అది ఇది అంటారు. మనం కొట్టేది ఒక చిన్న మళ కొడతాము, 2 మళాలు కొడతాము, అంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు. దానికి ఏం కాదు. అన్నీ ఇంట్లో ఉండే సామాన్లు మాదిరిగా అది ఒకటి ఉంటుంది. దాంట్లో మనం పెద్ద ఇబ్బంది పడేది ఏమి ఉండదు ఫ్రెండ్స్. తర్వాత 3 మెయింటెనెన్స్ గురించి. మెయింటెనెన్స్ మరి చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎంత క్లీన్గా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాము. మనం ఎంత మంచి వాటర్ తాగితే మనకి అంత హెల్త్గా బాగుంటుంది. మన పని మనమే చేసుకోవాలి, మన శుభ్రత మనం పాటించాలి. అందుకే నేను సజెస్ట్ చేసేది, ఎందుకు ఆర్ఓ ప్లాంటు వాటర్కిను మనం ఇంట్లో పెట్టుకునే వాటర్ ప్యూరిఫైయర్కి ఆల్రెడీ నేను డిఫరెన్సెస్ అయితే షేర్ చేశాను. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇంట్లో పెట్టుకుంటే మనం కొంచెం కేర్ తీసుకుంటాము అని నా ఉద్దేశం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా నేను డీటెయిల్గా వాటర్ ప్యూరిఫైయర్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.